మనిషి ఏదనుకుంటే అది దానికి ఒక రూపం ఇచ్చి దాంతోనే ఉండి దాంతోనే తిరిగి మనం చూసాం. ఏకలవ్య శిష్యుడు కదా, ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విలువిద్య నేర్చుకోవాలనుకుంటున్నాడు ఏకలవ్యుడు. అయితే ద్రోణాచార్యుడు ఓన్లీ అప్పర్ కాస్ట్ వాళ్ళకే చదువు చెప్తాడనమాట. ఆ టైంలో ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే ఒక బొమ్మను తయారు చేస్తాడు. బొమ్మను తయారు చేసి ద్రోణాచార్యుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకుని తన ముందు పెట్టుకుని ఆయన్నే తన గురువుగా ఊహించుకుని ఈయనే స్వయంగా విలువిద్య నేర్చుకుంటాడనమాట. ఇటువంటి కథలు మన చరిత్రలో చాలా ఉన్నాయి. అంటే ఒక వస్తువునో, ఒక బొమ్మనో, ఒక ఫోటోనో కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఫోటో పెట్టుకుని దాన్ని ఆదర్శంగా తీసుకుని అదే పని చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఒక బొమ్మను పెట్టుకుంటారు, మరి కొంతమంది కొన్ని కోట్స్ రాసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం, ఒక్కొక్క కంఫర్ట్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట. అలాంటి ఈ మంకీ ఏదైతే జాపనీస్ జూలో ఈ మంకీ కథ ఉందో, ఈ పంచ్ మంకీ, పంచ్ అంటే ఆ మంకీకి వాళ్ళు పెట్టిన పేరు అనమాట. ఈ పంచ్ మంకీ కథ ఉందో అది అందరినీ కూడా ఆలోచింపజేసింది. మనం కూడా ఒకసారి ప్రపంచంలో ఎవరైనా అబాండన్ అయి ఉంటే, ప్రపంచంలో ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్ళు కొంచెం కంఫర్ట్ ఇచ్చినా వాళ్ళ జీవితంలో చాలా పైకి వస్తారనమాట. మదర్ తెరిసా ఒక మాట అంటారు, ద మోస్ట్ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ లవ్, ద మోస్ట్ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ పావర్టీ ఈజ్ ల్యాక్ ఆఫ్ లవ్ అని. అంటే మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు లేకపోవడమే అన్నిటికైనా పెద్ద పేదరికం అని. మనం కనుక ప్రపంచానికి అన్కండిషనల్గా ప్రేమను అందించగలిగితే, అందరూ మన వాళ్ళు అనుకుంటే ప్రపంచం సుందరవనం అవుతుంది.